ఒరే చారి నా వల్ల కాదురా. రే చారి, ఏమిటి గురుగారు? నా వల్ల కాదురా. ఏంటి గురుగారు వల్లగా అంది? చంపేస్తున్నావు కదరా చారి. నువ్వు అప్పుడే చావలేరా, పినాలు తాగే పిసినారు వేదవి, శవాల మీద వెళ్ళకునే పెంచారు వేదవి. ఒరే ఒరే చారి, ఇంకెంత దూరం పోయి చావాలో చెప్పి చావురా. ఎంత దూరం గురుగారు? సరిగ్గా ఈ సందు నుండి ఆ పక్క గొంతులోకి తిరిగితే 1/2 గంటలో వెళ్ళిపోతామండి. ఈ సందులు గొంతులేమిట్రా దరిద్రుడా? అయినా గురుగారు, ఆ సందులు ఈ గొంతులు మీకు తెలియనవేమి? ఆ శాలిని చెల్లెలు సరోజ కోసం సందుల్లో గొంతుల్లో గడ్డి మాముల్లో తెగ తిరిగేవాలంటగా తమరు. ఒరేయ్ 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 చారి, ఇవన్నీ నీకెలా తెలిసి చచ్చాయిరా చండాలుడా? ఇవన్నీ నేనన్నవి కాదు గురుగారు, అదిగో కనబడుతున్నారు చూడు, మన ఊరు వరాలంతా అంటుంది గురుగారు. ఒరేయ్ చారి, ఇంకా నా గురించి ఏమనుకుంటున్నారా? చెప్పమంటారా గురుగారు? చెప్పి చావమనే కదరా అడిగి చేస్తున్నది. విన్నాక మీ హృషాలమైన ఉదయం ఇక్కడ కొట్టుకోవటం ఆగిపోతుందని భయమేస్తుంది గురుగారు. భట్టాచారి, ఏమిటి ఈ భట్టాచారి గుండెనే సంకోచిస్తున్నావా? చెప్పి చావురా అదేమిటో. అదే గురుగారు, మీ గురించి మన ఊరు ఒక మాట అంటుంది గురుగారు. ఏమంటుందో చెప్పి చావురా దరిద్రుడా. మీకు మంత్రాలు సరిగ్గా చదవడం రాదు కానీ, అదే గురుగారు, మీకు మంత్రాలు సరిగ్గా చదవడం రాదంట. మన ఊరంతా చెబుతుంది మీ గురించి. మన ఊరంతా ఒకటే ఏకలు పకపకలు గుసగుసలు రసరసలు అంట. ఇంకేమని చేస్తున్నారో చెప్పి చావరా. మీరు పిల్లికి కూడా భిక్షం పెట్టరని, పిసినారివని, కింద పొట్ట పైన లొట్ట, ఈ వయసులో కూడా కన్నె పిల్ల కనబడితే రామంతో ముసలి నక్కు అంటున్నారు గురువు గారు. ఒరేయ్ చారి, ఒరేయ్ చారి, ఇవన్నీ వాళ్ళంటున్నావా లేక నీ మనసులో మాటలరా? లేదు గురుగారు, ఇవన్నీ వాళ్ళు అన్నవే. నిజం గురుగారు, నన్ను నమ్మండి, మీ పిలక మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒరేయ్ చారి, గురుగారు, ఎవరురా ఈ పిట పిటలాడే పాల పెట్ట? సీలు ఓపెన్ చేయని సీసాలో సరుకులా మంచిగా తలతల్లాడుతుంది. గురుగారు, చెప్పురు. ఇది పాల పెట్ట కాదు, కోడి పెట్ట కాదండి. అదే మనం రోజు కిల్లి కట్టించుకుంటాం చూడు, అదేనండి మన కిల్లి కొట్టు కాందమ్మ కూతురు కర్పూరం అండి. ఏమిట్రా, కృతి శెట్టి కజన్లా, సమంతాకి సిస్టర్లా, ఇప్పుడే జిమ్ చేసి వచ్చిన జెనిలియా లాగుంటేను. గురుగారు, మీరు ఇక్కడే పప్పులో కాలేశారండి. ఇదంతా మేకప్ మహిమండి. ఏమిటి ఏమిట్రాచారి, ఇదంతా మేకప్ మహిమ? అవును గురుగారు, ఇది పూసుకుంటే మన పక్కింటి పంకజం కూడా రాత్రికి రశ్మిలక్క మంద తయారవుతుందండి గురుగారు. ఓసని దొంగ మకాలు, మీ మేకప్తో మా మగవాళ్ళని
కూడా మోసం చేస్తున్నారంటే? అవును గురుగారు, మొన్నటికి మొన్న 50 ఏళ్ళ వయసున్న ఒక ఆవిడ 25 ఏళ్ళ అమ్మాయిలా మరి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంది గురుగారు. ఏమిట్రా చారి, ఇది మన తాళాపాలెంలోనే జరిగిందంటరా? అవును గురుగారు, శోభనం రాత్రి కానీ వాడికి తెలియలేదు ఇది బొమ్మ కాదు అమ్మా అని. ఇదిగో పంతులు గారు, ఇంతకీ నాకు పెళ్లి సంబంధం ఎప్పుడు చూస్తున్నారు? ఒరేయ్ చారి, గురుగారు, మనం పెళ్లి సంబంధం చూడాల్సింది ఈ పిల్లకేనంటరా? అవును గురుగారు, ఈ ముద్దు గుమ్మకే ముడి పెట్టాల్సిందే. ఇదిగో పిల్ల, నీకు వంట వరపు ఏమన్నా వచ్చా? అయినా గురుగారు, ఈ రోజుల్లో ఎవరు వండుకొని తింటున్నారండి? అందరూ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తింటుంటే. ఎంతకి పిల్ల డ్రామా కొద్దిగా నువ్వేం చదువుకున్నావు చెప్పు మా వాళ్ళందరికీ. 10 పాస్ అవ్వడానికి గురుగారు, చెప్పురు. ఈ పిల్లకి 10 పాస్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టిందంట గురుగారు. ఏమిటి? ఎంతకి నీకేం వచ్చి సచ్చాయో చెప్పి సాగు తల్లి. వాసని సిగ్గు సింతకెల్లా అడిగిన వాటికంటే చూసావా ప్రతిదానికి సిగ్గుపడతావేమిటే? గురుగారు, ఈ పిల్ల ఆటలు పాటలు అదరగొడుతుందండి గురుగారు, డాన్సు విరగొడుతుందండి గురుగారు. చూస్తుంటే తెలుస్తుంది లేరా? అడిగిన వాటికంటే అన్నీ బాగా వస్తుంది. నిజం గురుగారు, ఈ పిల్ల పక్కన ఒక స్టెప్ వేస్తారా ఏంటి? నాదేముంది లేరా ముసలవాడిని, నువ్వంటే మంచి వయసులో ఉన్నావు, తట్టిపడేరా బాబు. మీరు మొహమాట పడకండి గురుగారు. ఇదిగో పిల్ల, మా గురువు గారు ముచ్చట పడుతున్నారు, ఒక మంచి మెలోడీ సాంగ్ పెట్టి మా గురువు గారితో డాన్స్ చేయించు. నేను ఇప్పుడే వస్తాను గురుగారు, వెళ్ళొస్తా, జాగ్రత్త. బండి మంచి కొంచెం మెల్లగా పోని. మొదలు పెడదామా పిల్ల? పంతులు గారు, మొదలు పెట్టమంటారా? మొదలు పెడదు కాని పిల్ల, నాది అసలే ముసలగుండే, బండి కొంచెం మెల్లగా పోనీ అమ్మా. బండి స్పీడ్